completely it wasn't bad. But emerging technologies but in ఈ 10 years లో ఇదే హై కదా. హౌ ఇదే హై అని మీరు ఎందుకు చెప్తున్నారు? మీకు ఎలా తెలుసు? బికాస్ ఎవ్రీ టెక్నాలజీ మనం ఇంట్లో చూస్తే వాక్యూమ్ క్లీనర్ నుంచి ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీట్లీ ఏఐ బేస్డ్. సో వితౌట్ ఫ్యూచర్ లో ఏఐ లేకుండా ఉండలేదు. ఏ ఐటీ యూజ్ కాదు, ఎమర్జింగ్ టెక్నాలజీస్ యూజ్ అవుతాయి కానీ ఐటీ అంతగా పట్టించుకోరు. ఓకే, సో ఏ డెవలప్మెంట్ తీసుకోవాలి అన్నటువంటి ఆలోచన విధానం మీకు ఎందుకు వచ్చింది? ఏం బేస్ చేసుకొని, ఏ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని, ఏ విధానాన్ని బేస్ చేసుకొని మీరు ఏఐ డెవలప్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందని మీరు బిగినర్ లెవెల్లో ఏఐకి ఎంటర్ అవుతున్నారు? కొంచెం మీ కౌన్సిలింగ్ సార్, అండ్ కొంచెం రీసెర్చ్ కూడా చేశాను. ఓకే, అది దట్ ఈస్ కాల్డ్ టాక్ స్కిల్స్. ఓకేనా? అట్లా టాక్ స్కిల్స్ మాట్లాడాలి. ఓకేనా? అప్పుడు ఏం చెప్తారు మీరు? ఎస్ సార్, ఎస్ అంటే ఫ్రెండ్సే కాబట్టి ఎస్ అంకుల్ అని ఏదో చెప్తాం మనం. ఓకే, బికాస్ ఆఫ్ నవ్ వీఆర్ ఇన్ ఇండస్ట్రీ 4.0. It's related to artificial intelligence, robotics, machine learning, this advanced technologies, entire emerging technology. It's industry 5.0. I'm a fresher of the BTech student, as I came from computer science. That's why I research on that industry 4.0 said. So the future is 2025 and 2030, the AI development. It consistent create using AI and AI using. These are the two areas. I'm a beginner level, especially according to recently we studied one literature review from Niti Aayog. It was released 2018, almost all 6 years done. That India also said they're looking for that AI in India. They are focusing on that 4 areas: healthcare industry, agricultural, and also educational, smart cities, infrastructure, and mobility, transportation. These are all the according to recently Niti Aayog said they are working on almost all 7 years. And also according to I am updating about our Indian technologies, everything. That's why we have to choose for the development of AI. Okay అని చెప్పచ్చా లేదా? మరి అది ఇలా చెప్పినప్పుడు ఏమవుతుంది, ఎదుటి ఇప్పుడు ఎవరైతే మీతో మాట్లాడారో వాళ్ళతో ఈ కమ్యూనికేషన్ లేకుండా మీరు నెగ్గగలరా? మీ రిలేటివ్స్లో ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు? అందుకే కదా ఇప్పుడు మనం ఈ సెషన్స్ పెట్టుకుంది. ఇప్పుడు రోడ్ మ్యాప్ లేకపోతే ఈ క్వశ్చన్ ఇచ్చేవాళ్ళ మీరు? అంటే ఇప్పుడు ఈ సెషన్ యొక్క ఇంపాక్ట్ అర్థమైందా? ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ జనరల్ కమ్యూనికేషన్, స్ట్రాటజిక్ కమ్యూనికేషన్, బిజినెస్ కమ్యూనికేషన్ ఎందుకు ఇప్పుడు అర్థమైంది? ఇదేమన్నా స్పోకెన్ ఇంగ్లీషా? అందువల్లే నేను ఈ మార్నింగ్ సెషన్స్ పెట్టాను. ఓకేనా? ఇది ఇంజనీరింగ్ పీపుల్స్కి యూజ్ అవుతుందా లేదా? 100% ఎంప్లాయ్మెంట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. ఖచ్చితమైనటువంటి ఆన్సర్ ఇవ్వడానికి అయితే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ మనకి. అందుకే నేను కార్పొరేట్ బిజినెస్ కమ్యూనికేషన్ బిహేవియర్ అని పెట్టాను. ఏం పెట్టాను మనం? ఈ సిబిసిబి ఏంటి? సిబి, కార్పొరేట్ బిజినెస్ కమ్యూనికేషన్ బిహేవియర్. అంటే మనందరం కార్పొరేట్లోకి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి ఈ బిహేవియర్ అవసరమా లేదా? అది దిస్ ఈజ్ ద వన్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ టు ఫీల్ లైక్ యాజ్ ఏ ఫ్యామిలీ రిలేటివ్స్ ఆస్కింగ్ క్వశ్చన్, వాట్ అబౌట్ యువర్ ఫ్యూచర్, వాట్ అబౌట్ యువర్ కెరియర్. అలా అడిగినప్పుడు ఈ ఆన్సర్ చెప్పగలిగితే అసలు ఇంక మాట్లాడతారా? ఎంతమంది చెప్తున్నారు పలానా వాళ్ళ అమ్మాయి ఏంటి ఎంత సౌండ్గా ఉన్నారు, నేను ఒక క్వశ్చన్ వేసాను అని ఆయన ఎంతమంది చెప్తాడు? ఎంతమంది చెప్తారు? ఆయన తెలిసిన వాళ్ళందరూ చెప్తాడండి. ఏమని చెప్తాడు? అమ్మాయిని క్వశ్చన్ అడిగాను, ఇలా ఆన్సర్ చేసింది, అసలు ఇంకా ఏం అడగొద్దా అంటే మన పిల్లలు చాలా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది. ఏదైనా సలహాలు అమ్మాయి దగ్గర నుంచి తీసుకోవాలి అని చెప్తాడు. మన పిల్లలు కూడా లాజిక్ అర్థమైందా? కరెక్ట్ గా ఆలోచిస్తుంది అమ్మాయి గురించి, ఆ అమ్మాయిలా ఆలోచించాలి. అది అప్పుడు అందరు మిమ్మల్ని కన్సల్ట్ అవుతారు ఏంటి? కన్సల్ట్ అవుతారు. ఎందువల్ల? ఈ సెషన్స్ వల్ల ఏంటి? ఈ సెషన్స్ వల్ల.